యువతిని స్వాతం లక్ష్య సమాజేతం మరి ఉప్పల్ నియోజకవర్గంలో చిలకనగర్ డివిజన్లో ఎన్నికగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి కూడా బనల ప్రవీణ్ అధ్యక్షతన ఈటీసీ మరి తెలంగాణ స్టేట్ సిఎస్ఆర్ వింగ్ ఆధ్వర్యంలో మరి 60 మందికి సరుకులు పంపిణీ చేశారు. మరి బనల ప్రవీణ్ గారు వాళ్ళని తెలుసుకున్నారు. చెప్పండి సార్. నమస్కారం, నా పేరు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ చిలకనగర్ డివిజన్ అధ్యక్షుడిని. మరి గత నెల ఏదైతే మార్చి 22 నుంచి లాక్డౌన్ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు, మరి అదేవిధంగా మా యూత్ ఐకాన్ కేటీఆర్ గారు, మరి అదేవిధంగా మా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, మరి మా జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి డివిజన్ నాయకులతోటి మరి మీరు కలుపుకొని ఎక్కడ పేద ప్రజలు ఉన్నా కూడా మరి లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత అవసరము మరి మన ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మరి వారి ఆదేశాలు ఇవ్వడము, మరి ఆదేశాలను అనుసరిస్తూ మరి మా టీం అందరం కూడా మరి కొండలరెడ్డి, మరి అదేవిధంగా వెంకటేష్ గారు, మహేందర్ గారు, మరి ఈరలి రవీందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కొంపల్లి రవీందర్ గారు, రాజ్ కుమార్ గారు, వివి నరసింహ గారు, మరి సరిత గారు, ఉషా గారు, రాణి గారు, ప్రకాష్ గారు, కేశవ్ గారు, మరి పేరున రామరెడ్డి గారు, రామాంజనేయులు గారు, మరి కోకొండ జగన్ గారు, మరి అదేవిధంగా బజార్ జగన్ గారు, మా టీం అందరం కలిసి కూడా మరి ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా మరి డివిజన్లో ఉన్న 3 ప్రాంతాలు ఏవైతే బీరప్పగడ్డ, మరి అక్కడ కాలనీస్ కానివ్వండి, మరి అదేవిధంగా చిలకనగర్ ప్రాంతం కానివ్వండి, ఎక్కడ ఏది కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా ఎక్కడ ఏ సందేశం ఎక్కడి నుంచి వచ్చి మాకు ఇక్కడ కొంచెం ఆకలితో ఇబ్బంది పడతా ఉన్నాము, మరి నిత్యావసర వస్తువులతో ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పేసి మరి వారు ఎక్కడ నుంచి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మెసేజ్ ఇచ్చినా కానీ మరి మేమందరం కూడా అక్కడ వాలిపోవడము, మరి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఎంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళ లిస్టు తీసుకోవడము, మరి వాళ్ళకు ముందు రోజే టోకన్లు ఇవ్వడము, మరి అదేవిధంగా ఆ టోకన్లు ఇచ్చిన పద్ధతిలో మరి వీఐపీలైన ఎవరినో ఒకరిని మరి ఎమ్మెల్యే గారిని కానివ్వండి, మరి అదేవిధంగా మంత్రి గారిని కానివ్వండి, లేకపోతే మా దగ్గర ఉన్న లోకల్గా ఉన్న ఎంఆర్ఓ గౌతమ్ గారిని కానివ్వండి, మరి అదేవిధంగా పిఓ మేడం రమాదేవి గారిని కానివ్వండి, లేకపోతే మా ఏసీపీ నరసింహారెడ్డి గారిని కానివ్వండి, అట్లా ఎవరినో ఒకరిని ముఖ్య అతిథులుగా పిలిపించుకుంటూ మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి దగ్గర ఏదో ఒక అవసరాలు మరి డివిజన్లో ఉన్న నాయకులతో కలిసి మరి 22 తారీఖు మార్చి నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి మా నాయకులందరికీ కూడా సహకరించిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మరి ఏదైతే 17th వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిందో మరి అప్పటి వరకు కూడా మరి ఈ సహాయ సహకారాలు పేద ప్రజలకు అందిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఏదైతే కార్యక్రమము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో మరి డివిజన్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మరి పిఓ మేడం రమాదేవి గారి, మల్లారెడ్డి గారి, మరి అదేవిధంగా బేతి సుభాష్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ హాల్కి ఏర్పాటు చేసినటువంటి మా పుష్పరాజ్ గారికి, మరి అదేవిధంగా సుభాష్ గారికి, మరి అదేవిధంగా బిట్టు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే యూత్ ఐకాన్ మా కేటీఆర్ గారు కూడా మరి మొన్న చెప్పినారు, ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా తలసేమియా అనే ఒక వ్యాధికి ఏదైతే బ్లడ్ కొరత పడుతుందో మరి వారికి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి వారు ఇచ్చిన ఒక సింగిల్ ఆదేశంతో మరి మా నాయకులందరూ కూడా మా డివిజన్లో ఒక 50 మంది మరి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరి అందులో మరి ఆ రోజు మరి కొండలరెడ్డి గారు, మరి రవీందర్ రెడ్డి గారు, మహేందర్ గారు, వీరందరూ కూడా మా నాయకులందరూ మరి వివి నరసింహ గారు వారందరూ కూడా మరి బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. మేమందరూ కూడా మా నాయకులను కూడా అదే కోరుతా ఉన్నాము. ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా నిజంగా ఇవాళ నాయకులకు ఏదైతే మనం నిజంగా నాయకులం అనిపించుకోవాలనుకుంటే మరి అవసరం ఉన్నప్పుడే మనం అందరం ముందు ఉండాలని చెప్పేసి కూడా ఏదైతే ఆదేశాలు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి ఉప్పల్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు ఆదేశించారు. మరి ఆ ప్రకారంగా మనం అందరం చేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇంత సక్సెస్ఫుల్గా అవుతున్నందుకు మరి పేరున డివిజన్ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ సందర్భంలో మరి వారు కూడా వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి మరి నిజంగా కూడా వాళ్ళు ఎంతో ధైర్యంతో మరి బయట జరిగే ఏ కార్యక్రమాలు ఉన్నా ఎక్కడ భయాందోళనలు లేకుండా ఉన్నదని చెప్పేసి పబ్లిక్కి నిత్యం మరి వారు ప్రసారాల ద్వారా మరి వాళ్ళు తెలియజేస్తూ పబ్లిక్ని ఇంట్లోనే ఉంచుతున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులు మా చిలకనగర్ డివిజన్ నాయకుల తరఫు నుంచి మరి నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నా పేరు సత్యనారాయణ అండి. వీఆర్ ఫ్రమ్ B2C ఫౌండేషన్. ఇక్కడ మా B2C ఫౌండేషన్ ఫౌండర్ రామచంద్ర గారు ఉన్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ మేము డిజేబిలిటీ మీద ఉన్న ఎవరైతే కమ్యూనిటీలో బాధపడుతున్నారో డిజేబిలిటీ గురించి వాళ్ళే చాలా నెగ్లెక్టెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు వేరే సపోర్ట్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా కూడా ఫ్యామిలీలో ఆల్వేస్ వాళ్ళు కింది తరగతినే చూడబడతారు. వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో B2C ఫౌండేషన్ ఎస్పెషల్లీ ఈ
స్పెషల్ కోవిడ్ సందర్భంగా వాళ్ళని ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఏదైతే సహకారం అందిస్తుందో దానికి ఇంకొంచెం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వేర్వేరు వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి మరియు తెలంగాణ స్టేట్ సిఎస్ఆర్ సెల్ ఏదైతే ఉందో, ఏదైతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జేఎస్ రంజన్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందో దాని ద్వారా కంపెనీస్ నుంచి ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సపోర్ట్ తీసుకొని అది కమ్యూనిటీలలో డిజేబిలిటీ వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేయకుండా ఉన్నారో వాళ్ళకు రీచ్ కావాలనే ఉద్దేశంతో మన ఈ లోకల్ చిల్కా నగర్లో ఉన్న ప్రవీణ్ గారిని వారు జగన్ గారిని వారి యొక్క ఏదైతే టీఆర్ఎస్ బృందం ఉందో వాళ్ళని మేము కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంత తొందరగా ఈ చిన్న సమయంలో చిన్న సపోర్ట్తో ఇంత విధంగా స్పందించి చాలా పెద్ద ఎత్తున చేయడం అది మాకు ఎంతో సంతోషంగా ప్లస్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహాన్ని మేము ముందు తీసుకుపోతూ ఇంకా ముందు ఈ చిల్కానగర్ అండ్ టోటల్ ఉప్పల్ అండ్ మేడ్చల్ డివిజన్లో ఉన్న ఏదైతే డిజేబుల్డ్ అందరికీ మేము సాయం చేసేటట్టు ముందుకు పోతామని మేము ముందుగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కవిత గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉప్పల్ డివిజన్లోని చిలకానగర్లో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా సహాయ సహకారాలు చేయాలనే ఆదేశాలతోటి మరి బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాలతోటి మరి బండ్ల ప్రవీణ్ గారు చిలకానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గారు మరి ఇక్కడ వికలాంగులకు మరి ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటూ పోతే 22-21 తారీఖు నుంచి కూడా మరి ఈ నెల 17 తారీఖు వరకు కూడా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బీటూసీ ఫౌండేషన్ అండ్ సిఎస్ఆర్ వింగ్ తెలంగాణ సిఎస్ఆర్ వింగ్ సౌజన్యాలతో మరి ఇవ్వడం జరిగిందని బండ్ల ప్రవీణ్ గారు తెలియడం జరిగింది. చూస్తున్న విధంగా కెమెరా నాయిస్తో మెచ్యూరేజ్ దండు. బియ్యంతో పాటు ఇస్తున్నాం కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఒక 2 నిమిషాల్లో మరి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇద్దరు వస్తారు కాబట్టి వాళ్ళు రాగానే మీకు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఎక్కువ మంది కూడా ఏం మాట్లాడకుండా మనం చాలాసేపు కూర్చున్నాం కాబట్టి వాళ్ళు రాగానే పంపిణీ కార్యక్రమం ఇచ్చి వాళ్ళ మెసేజ్ అయిపోగానే ఎవరికి వారు కొంచెం ఇదే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇట్లానే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరి మీకు నంబర్ కూడా ఇచ్చినాను. ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతాం. వారికి గట్టిగా చెప్పాలని ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు కూడా వచ్చేసారు. వారికి కూడా అందరూ గట్టిగా చెప్పట్లు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మంత్రి గారిని వేదికగా అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉప ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారిని కూడా వేదికగా అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాయకులందరూ కూడా ఇక్కడ వెనకాల సైడ్ తీసుకున్నాయి. ప్లీజ్ అక్కడ ఈ లాక్డౌన్ సందర్భంగా ఏదైతే కరోనా మహమ్మారి మార్చి 22 తారీఖు నుంచి ఏదైతే లాక్డౌన్ మరి మన తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర మన ముఖ్యమంత్రి వర్యులు మరి కేంద్రం కంటే కూడా ముందు ఆలోచించి మరి దీని గురించి ఒక స్టెప్ తీసుకొని మరి కేంద్రం కంటే ముందే మరి మనం లాక్డౌన్ చేస్తేనే మరి మహమ్మారి నుంచి మనం బయటపడతామని చెప్పేసి ఏదైనా చేయగల కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి మహమ్మారిని
సభాధ్యక్షులు చిల్కన డివిజన్ అధ్యక్షులు వన్నాల ప్రవీణ్ గారికి మరి ఈరోజు వికలాంగులకు పంపిణీ చేయమని కలెక్టర్ గారు ప్రత్యేకంగా మరి ఉప్పల్ నియోజకవర్గంలో వికలాంగులు కొంత ఇబ్బందికర పరిస్థితులకు వాళ్ళకు బియ్యము ఉప్పు పప్పు పంపిణీ చేయాలని చెప్పి వారి ఆదేశానుసారం ఈరోజు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన మంత్రివర్యులు డాక్టర్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామలక్ష్మణగౌడ్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా అటక భాస్కరణ, ఈక సంతోష్ గారు, సిఐ గారు, అదేవిధంగా ముఖ్యంగా రమాదేవి గారు మరి విభాగం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారికి కావాల్సిన వీల్చైర్స్ కానీ వారి వసతులు కానీ కల్పిస్తున్న రమాదేవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న పాపని అమ్మాయి బుక్లు చూస్తున్నారు వీల్చైర్ అరేంజ్ చేయగలరు దయచేసి అది చూస్తేనే అమ్మాయి మరి నరసింహ బాబు గారు వీల్చైర్ మన మినిస్టర్ గారు మీరు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టారు. గత 85 రోజులలో మరి కరోనా బారిన పడకుండా ఎక్కడికక్కడే కార్యాచరణ చేస్తూ మరి మా నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళ ఆత్మ దిశలో మరి వాళ్ళను ఆకలితో ఆకలించడానికి కేసీఆర్ గారు పదే సందర్భంలో ఎక్కడికక్కడ నాయకులు మరి సమయాన్ని వాళ్ళకు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆ రకంగా ఎవరు కూడా ఇబ్బంది పడదు, మరి వలసవాళ్ళు కానీ లోకల్ ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడదని చెప్పి ఒకరు కూడా పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి అదేవిధంగా వలసవాళ్ళ కంటే 500 రూపాయలు చొప్పున మరి 12 కిలోల బియ్యం, మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మరి 12 కిలోల బియ్యం, అదేవిధంగా వాళ్ళ 1500 రూపాయలు మరి అకౌంట్లో చేసే విధానం ప్రభుత్వం మరి చేసే సందర్భంగా కన్సల్ట్ చేసింది. లేని వాళ్ళు చాలా మంది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారని చెప్పి ప్రత్యేక దృష్టితోటి వారందరూ కూడా మరి కూరగాయలు బియ్యం ఉప్పు సప్లై చేయాలని చెప్పి చెప్పడం ద్వారా మరి ప్రతి దగ్గర కూడా తెలంగాణ ప్రాంతానికి మొదలుపెడితే 10 జిల్లాల్లో బ్రహ్మాండంగా నాయకులు పనిచేసే రోజు అందరికీ అధికారులు ముఖ్యంగా అందరూ కూడా రైతుల కలిసి ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏఎస్ఎల్సీ కానీ, రెవెన్యూ కానీ, మరి డాక్టర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసే రోజు ఎవరికి చిన్న ఆపదలున్న మేముందని చెప్పి మరి ప్రతి అధికారికి వాళ్ళు చేసేందుకు కూడా వాళ్ళకి ఎంత చెప్పుకుంటే అక్కడ ఇవ్వడానికి తెలుసుకున్న అధికారులందరూ కూడా మనకు రుణపడమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగకుండా మరి ముందు జాగ్రత్తగా ఎవరు వాళ్ళ మాస్కులు ధరిస్తూ మరి అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసే కరెక్ట్గా కరోనా బారిన పడకుండా కాబట్టి మరి మన ప్రాంతంలో కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని ఉంటాయి అంతకుముందు అసలు లేకుంటే మరి వాటిని కూడా నివారించే దశలో ఉండాలి. మనం ఎవరు కూడా దాని బారిన పడకుండా ఉండాలి. మరి కేసీఆర్ గారు పదే బతుకున్న బస్సాలని చెప్పి ఆ రకంగా ఎవరు పోవాలి మరి దూరం ఉండి మరి మాస్కులు ధరిస్తే ఖచ్చితంగా కరోనా బారిన పడకుండా ఉంటాం కాబట్టి ఆ దశలో మీరు అందరూ పనిచేయాలని కూడా విజయం చేస్తూ అందరూ ఆ దశలో దూరం ఉండాలని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పి మనం మనకైనా చెప్తా ఉన్నాము. అదే రీతిలో మనం కూరగాయలు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ఒక మనిషి చొప్పున వెళ్ళి మరి మిగతా వాళ్ళు ఇంట్లో ఉంటే మరి కరోనా బారిన కుటుంబ సభ్యులు మొత్తం బయటకు వెళ్ళి మరి కూడా తగ్గుకోవడానికి ట్రై చేసి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని పరిస్థితులు కూడా ఎదుర్కోవాలంటే బలజాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి అందరూ విజ్ఞప్తిస్తూ ఈరోజు మరి కార్యక్రమం చేపట్టిన పవన్ ప్రకటనకి ప్రతి ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ. మరి ఈరోజు ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మరి చామకూర మల్లారెడ్డి గారు మాట్లాడే ఒక 2 నిమిషాలు మరి వారి గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. మరి లాక్డౌన్ మొదలైన రోజు నుంచి ఎక్కడ కూడా మరి ఆగకుండా మరి రెస్ట్ లేకుండా మరి నిజంగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఎక్కడైతే కేసీఆర్ గారు మన రాష్ట్రానికి పెద్దదిక్కు మరి మన జిల్లాకి పెద్దదిక్కు అయినటువంటి మరి చామకూర మల్లారెడ్డి గారికి ఏదున్నా కూడా మరి వారికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఏదున్నా కూడా వారి సహకారం తీసుకుంటూ మరి మిగతా ముందుకు వెళ్ళి ముందు ఉన్న లాక్డౌన్ రోజులలో కూడా మరి వారి ద్వారా ఏ సహకారం ఉన్నా మరి తీసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మేము జిల్లాలో ఎక్కడ చూసినా కూడా పొద్దుట నుంచి ఒకటే రౌండ్ మొత్తం కంప్లీట్ గా మరి జిల్లా మొత్తం చుట్టా ఉన్నారు. మరి మధ్యలో మన మేడిపల్లికి వెళ్ళినప్పుడు చెప్పిన అన్న మరి మా దగ్గర కూడా ఒక రోజు రావాలని అని చెప్పినారు. మరి వాళ్ళు టైం ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కింద ఒకటి మాన్యువల్ కిందకి చేసాయో రవిలేదా అది కాదు పైన చూపించిన పెద్ద బటన్ కాదు కింద
డిస్ప్లే సక్సెస్ఫుల్ అయిపోయి ఉంటుంది. వీడియో వస్తే ఫోటో ఆ వీడియో వస్తుంది. దాని సెంటర్ బటన్ ఏది ఏమైనా ఈరోజు వికలాంగుల సోదరులు సోదరులు చాలా మంది లాక్డౌన్ కార్యక్రమంలో చాలా మంది ఉపాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా కవితగా మాజీ కవితగా ఫోన్ చేసి మా శుభాకాంక్షలు మీ దగ్గర వికలాంగులు ఉన్నారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఉపాసం ఉంటున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంటే ఎప్పుడే శుభాకాంక్షలు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ బియ్యం పంపిణీ ఇవన్నీ కూడా సరుకులు పప్పులు ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా గత 40 రోజుల సంది మేము చూస్తున్నాం. ఎక్కడైనా వికలాంగులు కానీ భవన కార్మికులు కానీ ఫ్యాక్టరీ కార్మికులు కానీ మన రోజు కూలీ చేసుకునే కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా లాక్డౌన్ కార్యక్రమంలో ఈ కరోనా వ్యాధితో అందరూ కూడా రోడ్డు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మా మేడ్చల్ జిల్లాలో ఫ్యాక్టరీలు ఎక్కువ, ఇండస్ట్రీస్ ఎక్కువ, వీళ్ళందరూ కూడా చాలా మంది లేబర్ ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యేలు, మా మేయర్లు, మా కార్పొరేటర్లు, మా మార్కెట్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున దాతలతో కానీ స్వచ్ఛంద సంస్థలతో కానీ అందరితో కూడా సొంత డబ్బులతో కూడా వేసుకొని పేద ప్రజలను కార్మికులను వలస కార్మికులను అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ బియ్యం కానీ పప్పులు కానీ సరుకులు కానీ రోజు జిహెచ్ఎంసీ పరిధిలోనే 1,00,000 మందికి భోజనాలు కూడా అక్షయపాత్రలు అరేంజ్మెంట్ చేసిన ఘనత మన పెద్దలు కేటీఆర్ గారి అని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ లాక్డౌన్ పెద్ద ఎత్తున ఇబ్బందికరమైంది. మనందరూ కూడా మన ఈ ఇబ్బంది అనేది మన జీవితంలోనే ఊహించుకోలేదు కాబట్టి ఇది సడన్గా వచ్చింది కాబట్టి ఈ వ్యాధి మనమందరం కూడా ఎదుర్కొంటున్నాము. కార్మికులకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మనమందరం కూడా ఈ వ్యాధి తప్పకుండా ఒక 15 రోజుల్లో అందరికంటే ముందే మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు దూరదృష్టితో దీన్ని గ్రహించి మంచిగా లాక్డౌన్ పెట్టి మంచిగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. మన ఈటెల రాజేందర్ గారు కూడా ఆరోగ్య మంత్రి వారిని కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి డాక్టర్ బృందాలు కూడా మంచిగా రాత్రికాలు కష్టపడి అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో కంట్రోల్ చేస్తూ దీన్ని తప్పకుండా తొందరనే పాల్గొస్తామని కూడా దీన్ని పారిపోయేటట్టు కూడా చేస్తామని కూడా మనం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవ్వరు కూడా ఉపవాసం ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే బాధ్యత మా నాయకుల మీద ఉన్నది. తప్పకుండా మేము అందరం రాత్రింబగలు కష్టపడి మీ అందరినీ కూడా ఆదుకుంటామని కూడా మనం చేస్తూ మీకు ఏ ఇబ్బంది కలగడం ఇబ్బంది కూడా ఉపవాసం ఉంటామని కూడా మనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మీరు కూర్చోండి. పాలవాళ్ళు పెంచేస్తారు.
గారు